శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకి ఖగోళంలో ఒక్కొక్కసారి గ్రహాల కలయికలు జరుగుతూ ఉంటాయి, దృష్టులు పడుతూ ఉంటాయి, అలాగే వక్రగతి పడుతూ ఉంటుంది, అతిచారం పడుతూ ఉంటుంది. ఇలా రకరకాలైన మార్పులు అది ప్రకృతి సిద్ధంగా ఎలా జరగాలో అవి జరుగుతూ వెళ్తూ ఉంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు ఈ భూమి మీద మానవాళికి అనేక రకాల మార్పులు జరుగుతాయి. వారి వారి జన్మజాతకాలను అనుసరించి ఈ ఖగోళంలో వచ్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయో వాటిని అనుసరించి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఖగోళంలో మనకి ఒక యోగం ఒకటి ఏర్పడింది. యోగము అంటే అది కలయిక అనే అర్థం చేసుకోవాలి. రెండు గ్రహాలు అంతకన్నా మించి గ్రహాలు కలిసినప్పుడు అది యోగం అంటారు. ఆ కలయికని యోగం అంటాము. దాని ఫలితం ఏమిటి? సద్యోగమా దుర్యోగమా తర్వాత సంగతి. అది ముందైతే మటుకు యోగం ఏర్పడింది అని చెప్తాం. అలాంటి యోగం ఒకటి జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో బుధుని సంచారము జరుగుతూ ఉండగా రవి గారు వచ్చి అక్కడ సంచరిస్తున్నారు. వీరి ఇద్దరి కలయిక ఒక యోగం అయితే ఈ యోగము 30 రోజుల పాటు ఉంటుంది కర్కాటక రాశిలో. అంటే కర్కాటక రాశిలో బుధ ఆదిత్య యోగం ఏర్పడింది. అలాగే అర్క బుధ యోగం అని కూడా అంటారు. దీన్ని బుధ ఆదిత్య యోగం అంటారు, రవి బుధ యోగం అంటారు, అర్క బుధ యోగం అంటారు. ఇలా ఏ రకమైన పేర్లతో పిలిచిన బుధుడు అలాగే ఆదిత్యుడు వారిద్దరూ కలిసినటువంటి కలయిక ఫలితాన్ని ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాం. రవి బుధుల కలయిక ఎప్పుడు కూడా ఏ రాశిలో జరిగినా కూడా అది మంచికే దారితీస్తుంది. వారిద్దరూ ఎప్పుడు భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు అవి. అలాగే అతి తరచుగా కలుస్తూ ఉంటాయి అవి. కాబట్టి ఇది యోగం. ఈ యోగము మంచి యోగం అన్నమాట, సద్యోగం ఇది. ఈ యోగము బుధ ఆదిత్య యోగము. దీనివల్ల కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, అలాగే ధనము కూడా మంచిగా ఉంటుంది. వీటితో పాటు ఏ ఏ స్థానాలలో ఈ బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉంటే ఆ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మేషరాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం పడింది. ఇక్కడ చూడండి, మేషరాశి వారికి రవి కానీ 4వ స్థానంలో అంత మేలు చెయ్యరు. కానీ పంచమాధిపతి చతుర్థంలో ఉండడం, ఒక కోణాధిపతి కేంద్రంలో ఉండడం మంచిదే. అలాగే బుధుడు 4వ స్థానంలో మంచివారే. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాతృవర్గ రీత్యా చక్కటి సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మాతృవర్గానికి ఎవరికైనా కానీ అనారోగ్య సూచనలు ఉన్నట్టయితే అవి ఆరోగ్యానికి దారితీసి ఆహ్లాదంగా ఉంటుంది. స్థిరచరాస్తుల వృద్ధి జరుగుతుంది. అలాగే ధనయోగాలు బాగుంటాయి, గృహయోగాలు బాగుంటాయి. అనేక విధాల మనశ్శాంతి పెరిగి ఈ మేషరాశి వారు చాలా బాగుంటారు ఈ యోగం వల్ల. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిని తీసుకున్నట్టయితే వాళ్ళకి తృతీయ స్థానంలోనే బుధాదిత్య యోగం ఏర్పడింది. మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే బుద్ధి కుశలత ఉపయోగిస్తారు. మాతృవర్గ రీత్యా బాగుంటుంది, ధనరీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, బంధువర్గ రీత్యా బాగుంటుంది, స్నేహితుల రీత్యా బాగుంటుంది. అనేక రకాల సహాయ సహకారాలు వస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఊహించని విధంగా ఉంటూ అనేక విధాల వీళ్ళకి మనస్సు సంతృప్తి పడుతూ ఉంటుంది. అట్లాంటి మంచి యోగం అన్నమాట తృతీయ స్థానంలో ఏర్పడింది. కాబట్టి ఈ బుధాదిత్య యోగము వృషభ రాశి వారికి చాలా చాలా మేలు చేస్తుంది. ఇక మిథున రాశి వారికి తీసుకుందాం. మిథున రాశి వారికి అన్నదమ్ములతో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఏదైనా ధనము విషయంలో కొంచెం ఎక్కువ ధనం ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ధనము ఎక్కువగా సంపాదిస్తారు. ఊహించని విధంగా ఆదాయం ఉంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంటుంది. గృహాలు ఏవైనా కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా మంచి లాభాల బాటలో ఉంటారు. అలాగే క్షేమం కలుగుతుంది. గృహానికి సంబంధించి ఏమన్నా మరమ్మతులు చేయాలనుకుంటే అవన్నీ చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది. ధన యోగాలు బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ముఖ్యంగా సంతానం పట్ల వీరికి ఉన్నటువంటి సంతృప్తి చాలా ఇనుమడిస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా వృద్ధి అవుతూ ఉంటుంది. అంత బాగుంటుంది అన్నమాట. కర్కాటక రాశిలో బుధాదిత్య యోగం పడింది.
ఇది ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఈ బుధుడు గాని రవి గాని అంత యోగించేటటువంటి విషయం కాదు కర్కాటక రాశిలో. కానీ రెండి కలయిక వల్ల కీర్తి ప్రతిష్టలుంటాయి. మనిషికి మానసికమైన ధైర్యం ఉంటుంది. కొంచెం ధనము ఖర్చు ఎక్కువ అవుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా పూడ్చుకోగలము అనేటటువంటి ధైర్యం పెరుగుతుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మంచి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంక ఇలా కాదు, మనం వెళ్ళిపోవాల్సిందే, మనం చేయాల్సిందే, ఈ పని మొదలు పెట్టవలసిందే, ఇలాగా కొంచెం మొండితనంగా ఆలోచించుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. ఇది కొంచెం వీళ్ళని రక్షించేటటువంటి యోగం అని చెప్పాలి. కర్కాటక రాశి వారు ఈ బుధాదిత్య యోగం రాశిలో ఏర్పడుతూ ఉండడం వల్ల రక్షింపబడుతూ ఉంటారు. అంటే ఎక్కువగా అనర్థాలు జరగకుండా, ఎక్కువ ఇబ్బందుల పాలవ్వకుండా వీరు ముందరే ఏదో ఒక నిర్ణయం తీసుకొని మనం ఇలా ఉందాం అనుకుంటారు, అది వాళ్ళకి రక్షణ కింద అయిపోతుంది. కాబట్టి బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక సింహరాశిలో జన్మించిన వారికి, సింహరాశి వారికి ఈ బుధాదిత్య యోగం వ్యయంలో పడింది. రవి కానీ బుధుడు కానీ వ్యయస్థానంలో ఇబ్బంది పెడతారు. కానీ ఇక్కడ రాశ్యాధిపతి ద్వితీయాధిపతి కూడా అవుతున్నారు. ఇక్కడ రాశ్యాధిపతి రవి అవుతుండగా బుధుడు ద్వితీయాధిపతి లాభాధిపతి కూడా అవుతున్నారు. వీరిద్దరి కలయిక ఎక్కడున్నా కూడా మితిమీరిన ధనం సంపాదించడం, అందులో కొంత ఖర్చు అయినప్పటికీ కూడా మిగులు ఎక్కువగా ఉండడం, కీర్తి ప్రతిష్టలు, స్థాన చలనము, అలాగే వ్యయ ప్రయాసలకి ఓర్చుకొని అయినా సరే కార్యసిద్ధి కలిగించుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు సాధిస్తారు. వ్యాపార వర్గాల వారికి చాలా చాలా అదృష్టవంతమైనటువంటి కాలం అని చెప్పచ్చు ఈ యోగం వల్ల. ఇక కన్యారాశికి చూద్దాం. కన్యారాశి వారికి బుధాదిత్య యోగము అద్భుతమే, లాభస్థానము అద్భుతమే. రవి బాగుంటారు, బుధుడు బాగుంటారు. ఈ రెండిటి యొక్క కలయిక బాగుంది. రవి బుధుల యొక్క స్థితులు కూడా చాలా చాలా బాగున్నాయి. ఊహించని విధంగా ధనలాభము, కీర్తి ప్రతిష్టలు, వ్యక్తిత్వం చక్కగా ఇనుమడించడము, మంచి పేరు ప్రఖ్యాతులు. ఇప్పటి వరకు ఎంత కష్టపడుతూ ఉంటారో వీళ్ళు దానికన్నా మించిన పేరు వచ్చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి కాలం అన్నమాట. ధనయోగాలు అయితే అసలు చెప్పడానికి అలివి కాని విధంగా ధనము వచ్చి కూర్చుంటుంది వీళ్ళకి. ఉద్యోగ జీవితంలో ప్రమోషన్స్ ఉంటాయి. అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. చక్కగా అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేసి వీరు ఉద్యోగంలో అత్యంత కీర్తి ప్రతిష్టలు సంపాదించుకుంటారు. ఇక తులారాశి వారికి, తులారాశి వారికి దశమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చాలా చాలా మంచి యోగం అన్నమాట. ఉద్యోగానికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు రావడము, ఉన్నతి కలగడము, మంచి ఇంక్రిమెంట్ కలగడము, అలాగే స్థాన చలనం ఉన్నప్పటికీ అనుకూల స్థాన చలనం ఉండడము, ఇంకొక జీవన ఆదాయం ఏర్పడము, అంటే వివిధ రకాల మార్గాల ద్వారా వీరు ధనాన్ని సంపాదించడము, అలాగే గృహానికి సంబంధించి మరమ్మతులు చేయించుకోవడం కానీ, కొత్త గృహాలు కొనుగోలు చేసుకోవడం కానీ, ఇలాంటి వాటికి దేనికైనా మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ పని మీద ఉంటారు. ఇది చాలా అద్భుతమైన యోగము. ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఖర్చులు తగ్గుతాయి, ధనం ఎక్కువ సంపాదిస్తారు, ఉద్యోగరీత్యా బాగుంటుంది, అద్భుతమైనటువంటి గృహ అవసరాలు నెరవేరుతాయి, గృహము కూడా నిర్మాణం నెరవేరుతుంది, ఆ కోరిక తీరుతుంది వీరికి. ఇలా అనేక రకాలుగా కీర్తి ప్రతిష్టలు కలుగుతూ చాలా చాలా బాగుండేటటువంటి యోగం అని చెప్పాలి. ఇక వృశ్చిక రాశి వారికి, ఈ వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. ఇది కోణానికి సంబంధించింది. లక్ష్మీ స్థానం కోణం అనగానే 9వ స్థానంలో రవి బుధులు ఇద్దరూ కలిసి ఉండడం వల్ల కాస్త మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. నిజానికి 9వ స్థానంలో రవి గారు కానీ బుధుడు కానీ అంతగా మంచి సత్ఫలితాలను ఇవ్వరు. కలహాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, అలాగే పితృవర్గ రీత్యా ఏమైనా ముడిపడనటువంటి ఆస్తి తగాదాలు ఇలాంటివి ఏమైనా ఉండడానికి అవకాశం ఉంది. తండ్రి గారికి కూడా కొంత అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది కోణస్థానం అవడం చేత వీరిద్దరి కలయిక వల్ల మంచి జరుగుతుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. నిజానికి మనం చెప్పుకుంటూ ఉంటాం, భగవంతుడు మనకి ఇచ్చాడంతే, నిజానికి అది పొందే అర్హత కానీ
అంత అదృష్టంగానే మనకి లేవు, కానీ భగవంతుడు ఇచ్చాడు అని అనుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితి అనమాట. మనకి ఉందో లేదో ఆ యోగం తర్వాత సంగతి, కానీ భగవంతుడు ఇచ్చేశాడు అని చెప్పుకునేటట్టుగా కొంచెం బాగుంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. మనశ్శాంతి ఉంటుంది, ముఖ్యంగా ధనయోగం ఉంటుంది. ఇక ధనస్సు రాశిని తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలోనే రవి బుధుల యొక్క కలయిక జరుగుతుంది. ఇది స్థాన చలనానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏ విధంగా చూసినా ఈ యోగం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది తప్ప రవి బుధుల యొక్క స్థితి మేర ఫలితాలు చూసినట్టయితే వీరికి ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంత అసంతృప్తి, ప్రయాణాల వల్ల అసంతృప్తి కానీ, లేదా ఏదైనా ధనము నష్టానికి సూచన, 10 రూపాయలు పెట్టినట్టయితే అరే 10 రూపాయలు పోయాయిరా, మనకి రూపాయి కూడా వెనక్కి రాలేదు అనేలాంటి పరిస్థితులు ఉండడం, ఇలాంటివి కొంత నష్టానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉండగా, ఈ చికాకులు ఉంటూ ఉండగా ఏదో విధంగా అదృష్టం వాటన్నిటిని కప్పిపుచ్చినట్టుగా ఉంటుంది. సరేలే ఇవి బాగాలేకపోయినా ఇంకోటి ఏదో మనకి బాగుంది అనుకోని విధంగా ఏదో ఒక ఆదాయం వచ్చింది కదా, కానీ ఇక్కడ ఒక నష్టం వచ్చింది, అక్కడ ఒక లాభం వచ్చింది అనుకొని సరిపెట్టుకుంటారు మనసుని. అలాంటి పరిస్థితి ధనుసు రాశి వారికి ఏర్పడుతోంది. పరిహారాలన్నీ ఈ వీడియో చివరి చెప్తాను. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంటుంది? బుధాదిత్య యోగం అంటే సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉంది. సప్తమ స్థానంలో కలహాలు, అలాగే కొంచెం పరిస్థితుల వ్యతిరేకత, ప్రజా సమూహాల నుంచి వ్యతిరేకత, భాగస్వాముల నుంచి వ్యతిరేకత, ఆస్తి నష్టాలు ఇలాంటివి ఉంటూ ఎటువంటి అదృష్టం ఉంటుంది అంటే వీరు కష్టపడి భాగస్వాములందరినీ ఒక తాటి మీదకి తీసుకుని వస్తారు. అలాగే పడిపోతున్నటువంటి వ్యాపారాన్ని మళ్ళీ వృద్ధి చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఇస్తారు. వీళ్ళు మంచి ఆలోచనలు ఇస్తారు. అటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కొన్నాళ్ళు వాయిదా పడుతుందన్నమాట. మళ్ళీ ఈ ప్రణాళికల్ని అమలు చేసుకోవడం, మళ్ళీ బాగుండేంత వరకు వేచి ఉండడం, ఇది చేయడం ద్వారా కొంతవరకు వీరికి ఉన్నట్టుగా ఉండి మనం వ్యాపారం మూసేసాము అనేది లేకుండా, సరే ఈ ప్రయత్నం చేద్దాము, మళ్ళీ కొన్నాళ్ళ వరకు ఆ వ్యాపారాన్ని కొనసాగింపు చేసే విధంగా, అంటే ఏది కూడా ఉన్నట్టుగా ఉండి నష్టాన్ని రానివ్వకుండా కొన్నాళ్ళు ఆ పరిస్థితిని వాయిదా వేయించగలుగుతారు. ఈ లోపల కొన్ని పరిస్థితులు సెటరేట్ అయిపోతాయి. అలాంటి పరిస్థితిని అది భార్యాభర్తల మధ్య అవనివ్వండి, వ్యాపార భాగస్వాముల మధ్య అవనివ్వండి, ఎవరికైనా సలహా ఇచ్చినా కూడా వీరు కొంచెం వేచి ఉండండి, ఈ రకంగా చేసుకోండి, అప్పటికే బాగాలేకపోతే అప్పుడు చూద్దామని చెప్తారు. అలాంటి ఆలోచనలు ఉంటాయి అన్నమాట సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఉన్నవారికి. అయితే వీళ్ళు 99.9% విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మిగతా గ్రహస్థితుల యొక్క బలాబలాలను కూడా చూడవలసి ఉంటుంది. ఈ బుధాదిత్య యోగం సప్తమంలో ఉన్నప్పుడు వ్యాపారం చాలా బాగా వృద్ధి చెందుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుంది? కుంభరాశి వారికి అదృష్టమే అదృష్టం, చాలా చాలా బాగుంటుంది. అనుకోని విధంగా ధనం వస్తుంది, సంతానం చాలా బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే ఏదైనా లాటరీలు అలాంటివి కొన్నట్టయితే, ఏదైనా టెండర్స్ పాడినట్టయితే, ఇలాంటి వాటిట్లలో అనుకోని విధంగా లాభాలు వస్తాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఏ పని ప్రారంభించినా విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, రుణాలు ఎక్కువగా దొరుకుతాయి, పాత రుణాలన్నీ తీర్చివేయగలుగుతారు. చాలా మానసిక ప్రశాంతమైనటువంటి పరిస్థితులన్నీ వీరికి ఏర్పడి ఉంటాయి. ఈ బుధాదిత్య యోగం వల్ల బాగుంటుంది. బుధ ఆదిత్యులు ఇద్దరూ 6వ స్థానంలోని సంచార విశేషం చేత కూడా చాలా చాలా బాగుంటుంది. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు. ఇక మీనరాశి. మీనరాశి వారికి పంచమ స్థానంలో రవి బుధుల కలయిక ఏర్పడుతుంది. ఈ పంచమ స్థానం అనేది కోణస్థానం. ఈ కోణంలో రవి గారు అంత ఫలితాన్ని ఇవ్వబోవడం లేదు. ఆరోగ్యరీత్యా వారికి మీనరాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ కోణస్థాన స్థితి చేత కొంతవరకు అనారోగ్య సమస్యలు తీరుతాయి. అలాగే బుధుని యొక్క స్థితికి మాతృవర్గ రీత్యా కలహాలు రావాల్సి ఉంది. వ్యాపార రీత్యా అంత పెద్దగా సంబంధ బాంధవ్యాలు బాగుండకుండా ఉండేటట్టుగా జరిగేది ఉంది. అలాగే కొంచెం దుఃఖం వెన్నాడేది ఉంది, ఏదో విధంగా మనస్తాపం జరగడం అలాంటి పరిస్థితి కనిపించేది ఉంది. అయితే ఇక్కడ యోగం ఏర్పడినందువల్ల, పంచమ స్థానం అయినటువంటి ఈ కోణంలో ఏర్పడినందువల్ల వీటన్నిటినీ పక్కకి పెట్టి ఆ లక్ష్మీప్రదమైనటువంటి స్థానం కాబట్టి
కొంత రక్షింపబడుతున్నారు వీరు అని చెప్పాలి. అంటే అంత ఎక్కువ దుఃఖం ఉండదు, అంత ఎక్కువ కలహాలు ఉండవు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొంచెం ఉండడానికి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా ఉండడానికి అవకాశం ఉంది. ఆరోగ్య రీత్యా కూడా వీరు అంత ఎక్కువగా అనారోగ్యం పాలు అవ్వకుండా ఉండేది. ఇలాగా ఎక్కువ మోతాదులో జరగవలసిన వాటిని ఆ కర్మఫలం అనుభవించాలి ఎవరైనా. కాబట్టి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది. దాన్ని తక్కువ మోతాదులో వీళ్ళు అందుకునేటట్టుగా ఉంటారు. అది లక్ష్మీ స్థానం యొక్క ఫలితం. కాబట్టి కోణస్థానంలో బుధాదిత్య యోగం పడింది కాబట్టి వీరు కాస్త రక్షణ వలయంలో ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉన్నాను. మరి బాలేని అంశాలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అన్ని రాసుల వారికి కూడా మనం ఏం చెప్పుకుంటున్నాము, చాలా బాగుంటుంది అనే చెప్పుకుంటున్నాం. కానీ చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి కొంతమందికి. ఈ యోగం వల్ల బాగుంది కానీ సమస్యలు, దుఃఖం వస్తుంది, కలహం వస్తుంది, రుణబాధలు తీరకుండా కొంచెం రుణబాధలు ఎక్కువయ్యే ఉన్నాయి. ఇన్ని రకాల సమస్యలు అయితే ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రతి రాశి వారు కూడా, అంటే ఎవరికైతే కష్టంగా ఉంది అని చెప్పుకుంటున్నామో వారు ఈ బుధుని యొక్క విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, బుధుడికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, రవిగ్రహానికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడము, ఈ రెండు చాలా చాలా మంచిది. ఇవి పారాయణ చేసుకోండి, అంటే చదువుకుంటూ ఉండండి. ఒకవేళ మాకు అంత రాదండి అన్నట్టయితే వింటూ ఉండండి. రోజుకు ఒక టైం పెట్టుకోండి, ఒక అరగంట గంట ఎంతో కొంత టైం పెట్టుకొని వింటూ ఉండండి. అవి వింటూ ఉన్నా కూడా లోపల శరీరం లోపల నాడులన్నీ ఉత్తేజితులవుతాయి. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రెమెడీ. ఏదో పారాయణ చెయ్యండి అంటే ఏదో కూర్చుని చదువుకోవడం కాదు. అవి చదువుతూ ఉంటే లోపల నరాలు కూడా యాక్టివేట్ అవ్వాలన్నమాట. లోపల నాడులన్నీ కూడా అవి తిరిగి తేజోవంతం అవ్వాలి. అంతగా మన శరీరంలోకి వెళ్ళిపోవాలి. ఆ వింటూ ఉన్నటువంటి విష్ణు సహస్రనామాల శబ్దము, దానికి చాలా అద్భుతమైనటువంటి మహిమ ఉంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఏదో చదువుకోమన్నారు కదా, ఏదో వినమన్నారు కదా అని అది ఒక తేలికగా తీసేయద్దు. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గోధుమలు, పెసలు కొన్ని కొన్ని తీసుకుని ఎవరైనా ఒక సత్పురుషునికి ఒక్కసారి దానం ఇవ్వండి చాలు. చాలా అద్భుతమైనటువంటి ప్రశాంతత మీకు జీవితంలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.